ఏపీలో మళ్లీ వలస రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి చూస్తుంటే ఆ పార్టీలో ఉన్న పాత కాపులు వైసీపీ వైపు వెళ్తున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్న జగన్ తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వలస నేతలకు పోటీగా ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి నాయకుల్ని ఆహ్వానిస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలుండగా ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ నుంచి సీనియర్ నేత వైసీపీలోకి వచ్చారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజకీయాలు మరీ అన్యాయమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ప్రతిపక్షంలో ఉన్న తమపై సీఎం చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంగుల భూమా నాగిరెడ్డితో విభేదాలతో చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. భూమా పీఆర్పీలోకి వెళ్లినప్పుడు టీడీపీలోకి వచ్చిన గంగుల 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే భూమా మళ్లీ సొంత గుడికి చేరడాన్ని గంగుల జీర్ణించుకోలేకపోయారు. ఆయన చేరిన దగ్గర నుంచి ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చారు. చివరకు ఆళ్లగడ్డ ఇన్ఛార్జిగా తనకు ప్రాధాన్యత లేదంటూ అనుచరులతో ఆలోచించి వైసీపీలోకి వచ్చేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేత తమ వైపు రావడం మంచిదేనంటున్నాయి వైసీపీ వర్గాలు. గంగుల టీడీపీ నుంచి గెలవలేకపోయినా 2019లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.